దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ గూగుల్ మీట్ లో కూడి చేరి ప్రార్థనలో పాల్గొనుచున్న మరి ప్రతి ఒక్కరికి పేట వందనాలు శుభ తెలియపరుస్తున్నాను. అలాగే మరి గూగుల్ మీట్ నడిపిస్తున్న జోషఫ్ మూర్తి అన్నయ్య గారికి కూడా మరి పేట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు మీ మధ్యలో వాక్య పరిచయం చేయటకు మరి కృప చూపిన దేవాది దేవుని కూడా కృతజ్ఞతలు వహిస్తూ ఉన్నాను. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కొంచెం మీ మధ్యలోకి లేట్ గా రావడం కొంచెం కారణం ఏంటంటే నేను కూడా 3 గంటల ప్రాంతంలో నడిపిస్తూ ఉంటాను. చాలా సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది మాకు కూడా. అలాగే ఇంకొక ఖమ్మం అనే బ్యాచ్ కూడా అందులో కూడా వారానికి ఒక్క రోజు అందులో వాక్యం చెప్పడం వెళ్తా ఉంటాను. మరి ఈరోజు మరి బ్రదర్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశము దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నిర్మలమ్మ మరి మీకు పరిచయం చేస్తుంది, దాన్ని బట్టి అమ్మ నిర్మలమ్మ కూడా ఉన్న తెలియపరుస్తుంది. దేవుని మనకి మహిమ కలిగినగాక. 2వ సామ్యూయేలు గ్రంథము 24వ అధ్యాయము మరి ఆ మొదటి యొక్క వచనం మొదటి వచనాన్ని ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదు చదవన్నాయి గారు ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్య ధ్యానంలోనికి మేము నిలుస్తుండగాని కృప మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ ఆత్మని మీరు నాయన శిల్వచనం మరుగుపరుచుకొని నీ మాట్లాడిన ప్రకటించే నీ కృపదాయిష్టమని వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును వినబుద్ధిని మాకు అందరికీ పుట్టించి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటూ ఉన్నాను. మా ప్రియ పరలోక మందున పరిశుద్ధ తండ్రి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సభలో పరిశుద్ధ గ్రంథం మరి ఈ 24వ అధ్యాయం యొక్క సారాంశం నుంచి మనం తెలుసుకుందాము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంతటి కూడా మనము పరిశీలన చేసి చూసినట్లయితే మొత్తము దీన్ని పిండి కిందికి వచ్చే రసాన్ని చూస్తే ప్రేమ, పరిశుద్ధ గ్రంథం అంతటి పరిశుద్ధ చూస్తే ప్రేమ అనేది ఒక ఉందండి. ఆ మిక్సీ వేసి గనక పడితే ఎలా అయితే ఆ వస్తుందో అలా ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం సారాంశం ప్రేమ అనుకుంటారు. అలాగే ఈ యొక్క సామ్యూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు గారికి ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకు ప్రేమ వల్ల దేవునికి కోపం వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటది. కారణము లేకుండా దేవునికి కోపము రాదు. మరి ఈ యొక్క ప్రేరేపణ లెక్కించమని దావీదు గారికి మరి తన మనసులో ప్రేరేపణ ఎలా పుట్టిందంటే, మరి సాతానుడు దావీదు గారికి మరి ఆ ప్రేరేపణ పుట్టించినట్టుగా మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంటది. ఒకసారి చూడండి. 21వ అధ్యాయము 1వ వచనం, మొదటి దినవృత్తాంతములు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకట దావీదును ప్రేరేపింపగా అని చెప్తున్నాడు. కనుక ఎవరు ప్రేరేపించింది? సాతానుడు ప్రేరేపించాడుగా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా ప్రేమైన వాళ్ళరా, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాతానుడు మనిషికి హృదయంలో తన పని చేస్తా ఉన్నాడు. మనిషికి మనస్సు మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఎంత చక్కగా మరి దేవుని స్థలంలో గడిపినప్పటికైనా కానీ ఆ వ్యక్తి సాతాను యొక్క శోధనలో పడిపోయి ఆ ప్రేరేపించబడి హృదయంలో ఒక చెడు తలంపు, చెడు ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉంటదేమని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 24వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రకారంగా మరి దావీదు గారు ఏ రీతిగానైతే జనాలు లెక్కించడానికి సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. ప్రేరేపించబడి ఏం చేశాడంటే ఎవరికి ఆజ్ఞించాడు? కింద ఒకసారి మరి 2-3 సంవత్సరాలు సరే 2వ వచనం 3 సంవత్సరాలు. అందుకు రాజు తన యొద్దనున్న సైనాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షేబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్ననో నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవునగు రాజునగు నీవు ఈ కోరిక నీకెలా పుట్టెను? ఎలా పుట్టినా నేను? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఈ 24వ అధ్యాయంలో యొక్క సారాంశము ఏమిటంటే, దావీదు రాజు గారికి ఒక ప్రేరేపణ కలిగినది. ఏమని ప్రేరేపణ కలిగింది? జనాల లెక్క చేయాలి, లెక్కించాలని. ఎక్కడి నుంచి వరకు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం టోటల్ లెక్కంతో నాకు తెలియపరచమని యోవాబు గారితో తన చేతికి ఉన్న యొక్క వ్యక్తితో చెప్పేట్టుగా చూస్తున్నాం. మరి అతనికి దేవుని యొక్క మనస్సు కలిగి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా అతను కూడా నా సైన్యాన్ని ఎంతమందితో ఉన్నారో వాటిని బట్టి నేను అతిశయపడడానికో తనకు తాను ఎట్లా తన హృదయంలో ఒక ఆలోచన పుట్టి ఉండవచ్చును. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో మరి చాలా సంఘాలు కావచ్చు, మరి ఏ ప్రాంతాలను కానీ జనసంఖ్యను లెక్కించుకుంటూ ఉంటారు. మా యొక్క సంఘాలు ఇంతమంది. కానీ దేవుడు కోరేది జనసంఖ్య కాదు, కానీ హృదయ మార్పిడి కావాలి, మనస్సు మార్పిడి కావాలి. దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నామా లేమా, అది వ్యక్తిగతంగా ఎవరికి వారుగా మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. గోలియాతు మీదకి విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళాడు, కానీ యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. కానీ దేవునితో నా కొండ, నా కోట, నా శైలము, నా దుర్గము అని చాలా దేవుణ్ణి పొగిడాడు. కానీ చివరికి వచ్చేసరికి తన హృదయంలో ఒక ప్రేరేపణ, ఒక చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన పుట్టించాడు కలిగినది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఆనాడైనా ఈనాడైనా కానీ సాతానుడు మరి మనల్ని మోసం చేసే అవకాశం ఉంటది. రెండవది, దేవుడు కూడా మన జీవితాన్ని ఎలా బ్రతుకుతున్నాము, ఎలా మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది, మరి దేవుని సొంత ఉన్న వ్యక్తి చెప్పినా గాని ఆ మాటను లక్ష్య పెట్టకుండా కూడా మరి లెక్కించడము జరిగినది. ఎందుకోసం అంటే దేవుడు ఎవరిని కూడా ఆయన శోధించేవాడు కాడు అనేది మనము ముందు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం రాబడిన మాట ప్రకారంగా, యాకోబు పత్రిక 1:13 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై
కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. 14 ప్రతివారును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, శోధించబడినప్పుడు దేవుడే శోధించినాడేమో అని కూడా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని తెలియపరుస్తుంది. ఎందుకోసమంటే స్వకీయ ఆలోచన, సొంత యొక్క మనసులో పుట్టిన యొక్క ఆలోచన, లేకుంటే సాతానుడు ప్రేరేపించిన యొక్క ప్రేరేపణ, ఈ ప్రేరేపణను బట్టి కూడా మనకు ఇలాంటి మన సొంత ఎందుకోసమంటే అహంకారాన్ని బట్టి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటదని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కనుక ప్రేమైన వాళ్ళరా, మరి దావీదు రాజు గారు కూడా ఆ రీతిగా ఆయన అంత గొప్పగా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి దేవుని నామాన్ని ఘనపరిచినవాడు, మహిమపరిచినవాడు అయినప్పటికైనా కానీ అతను మరి సాతాను చేత శోధించబడి ఉన్నాడు. రెండవది శోధించబడమే కాకుండా ఆ సైన్య బలాన్ని, తన యొక్క సైన్య బలాన్ని కూడా చూసుకోవడానికి, జనసంఖ్యను లెక్కించడానికి కూడా ప్రేరేపించబడ్డాడు. ఎందుకోసమంటే ఆ సైన్యము ద్వారా నేను చేయించుతాననే ఆ ఆలోచనతోనికి పుట్టడం ద్వారా, స్వకీయ సొంత ఆలోచన కలగడం ద్వారా కూడా ఇక్కడ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును, మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు అని తెలియపరుస్తాము. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరం కూడా తెలియకోవలసిందంటే, ఆ రోజు దావీదు రాజు గారు చేసిన తప్పిదమును బట్టి ఇలాగ లెక్కించడం ద్వారా అది నేను చేసిన గొప్ప పొరపాటని, తప్పని తనకు తాను తెలుసుకొని దేవుని వద్ద ఆయన విచారణ చేశాడు. మరి మనసు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. బాధపడినంత మాత్రాన శిక్ష తప్పదని మనం తెలుసుకోవాలి. ఎందుకోసం ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ వాక్యం చదువుకొని చెప్తాను. సామెతల గ్రంథం ఒక మాట చెప్పాడు, 28:13 అనగా అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడట కనికరమును పొందుతాడు అని చెప్పాడు. అతిక్రమమును దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లడు అని చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మరి దావీదు రాజు గారు అయితే చేసిన తప్పిదాన్ని బట్టి ఒప్పుకున్నాడు, కప్పుపుచ్చుకొని కూడా ఒప్పుకున్నాడు, కనికరాన్ని పొందుకున్నాడు, చావకుండా బ్రతికాడు. కానీ శిక్ష మాత్రము తప్పొద్దు అని చెప్పాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న నీవైనా నేనైనా ఒకవేళ తప్పు చేస్తే, పశ్చాత్తపడితే, ప్రార్థన చేస్తే మనకు దేవుడు చావుకు అప్పగించకుండా, నరకానికి పంపించకుండా ఆపివేస్తాడము. కానీ శిక్ష మాత్రము తప్పకుండా దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగానే మరి దావీదు రాజు గారు కూడా ఆ శిక్షను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు రాజు కూడా శిక్షను అనుభవించినట్టుగా చూస్తున్నాం. మరి అదే 24వ అధ్యాయము 13 చూడండి. అదే సామెతల గ్రంథం 24:12-13 చూడండి. నీవు పోయి దావీదుతో ఇట్లా అనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించదను. 13వ వచనం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ రోజుల్లో దావీదుతో దేవుడు మరి ముఖాముఖిగా దర్శనం ద్వారా
ఆ రీతిగా మాట్లాడేవాడు, విశ్వాసం ద్వారా తనతో ఉండేవాడు, మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దేవుడు చేసిన అవిధేయతని బట్టి దావీదు చేసిన అవిధేయతని బట్టి దావీదులో వచ్చిన మనసులో ఆ ఆలోచన ప్రేరేపణను బట్టి దావీదుతో మాట్లాడకుండా మరి గాదు అయిన ఒక ప్రవక్తతో మాట్లాడి ఆ ప్రవక్తతో ఆ కబురు పంపి దావీదులకు పంపించిండుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఉదయకాల సమయంలో మరి మనకంటే ముందుగా ఉన్న మన పితరుల జీవితంలో జరిగిన విధానాలను బట్టి మనము కూడా అనుభవపూర్వకముగా ఏదైనా తప్పిదం చేస్తే నన్ను నేనుగా ఎలాగ దిద్దుకోవాలి, నన్ను నేనుగా దేవునికి ఎలాగ సమర్పించుకోవాలి, దేవుని చిత్త ప్రకారం ఎలా బ్రతకాలి అని మన ఆత్మ విమర్శ చేసుకొని తప్పిదం జరిగితే దాన్ని బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసి పశ్చాత్తపడి సరిదిద్దుకునే మనస్సు మనకు రావాల్సి ఉన్నది. ఎందుకోసమంటే ఇక్కడ మరి దావీదు రాజు గారి దగ్గర మరి గాదు ప్రవక్తను పంపించి మాట్లాడుతా ఉన్నాడు. ఎందుక నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడలా నేను అది నీ మీదికి రప్పించేద్దాను. లేక 3 విషయాలు మరి గాదు ప్రవక్తతో చెప్పి దావీదు వద్దకు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో మరి ఏదైనా మనకు కావలసిన దేవుని మాటలు కనుక వినకపోతే మన అంతరంగంలో మన సొంత ఆలోచన కలిగితే, నిన్నటి దినమున ఒక ఆలోచన నాలో పుట్టింది. ఏమని పుట్టిందంటే, గ్రామ పెద్ద మనుషులు, సర్పంచులు, మరి ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్, అన్ని గ్రామ అధికారులను నేను మాట్లాడితే వాళ్ళు నా మాట తీసివేయలేక ఓకే అని చెప్పారు. తర్వాత 2 దైవజనులు నా వద్దకు వచ్చారు. నా వద్దకు వచ్చి వారిని విచారించాను. అయ్యా ఇలా అనుకుంటున్నాను, ఇలా చెప్పానని చెప్తే వాళ్ళు సలహా ఇచ్చారు. అయ్యా మనం పెట్టిన డేటుకు వాళ్ళు రాకపోవచ్చును, కానీ వారు పెట్టిన డేటుకి అయితే వాళ్ళు తప్పకుండా మాట వస్తారు కనుక వాళ్ళని విచారిస్తామని ఆలోచన చేస్తారు. అవును కదా, నిజమే, నేను కూడా దానికి ఒప్పందం అయ్యాను, నిజం, వాస్తవమే. ఎందుకంటే నేను చెప్పాను, నా మాటకు తీసివేయలేక అవునది, కానీ రేపు వస్తారో రారో అని కూడా ఒక డౌట్ వచ్చేసింది. ఎందుకంటే రేపు పండుగ వాతావరణం ఉంటది. 13, 14, 15 తారీఖుల్లో ఈ 3 దినములు వాళ్ళు త్రాగుడుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు, చుట్టాలు వస్తారు. సందర్భంలో వాళ్ళు ఒకవేళ తప్పిపోతే నీ పడే ప్రయాసము అది వ్యర్థమైపోదామో కానీ ఆలోచన చేయమని అని అడిగారు. ఆ మాటకు నేను కూడా స్పందించి ఇది నిజమని ఆలోచన చేయడం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆ రోజులు కూడా దావీదు రాజు గారికి కూడా తనతో పాటు ఉన్న తన దాసుడు చెప్పినప్పుడు ఆలోచించుంటే బాగుండేమో. ఆలోచన చేయకుండా తనకిచ్చిన రాజురికాన్ని బట్టి, తనకిచ్చిన నాయకత్వాన్ని బట్టి తన ఇష్టానుసారంగా ఆ రీతిగా పోవడం ద్వారా దేవుని దగ్గర నుంచి దూరమైపోయాడు. దేవునికి దూరం అయిపోయి దేవుడితో మాట్లాడుకుంటా మరి గాదు అనే ప్రవక్త ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మరి గాదు అనే ప్రవక్త గారు వెళ్ళి దావీదుతో చెప్తున్న హెచ్చరికగా కూడా ఉన్నది ఇక్కడ. నీవు పోయట దావీదుతో ఇట్లనుమో, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక్క దాన్ని నీవు కోరుకునే ఎడల నేనది నీ మీదికి రప్పించేదను అని చెప్తున్నాడు. 3 విషయాలను నేను నీ మీదికి పంపిస్తాను. అంటే ఏది కోరుకుంటావో కోరుకో అని అంటున్నాడు. కనుక ప్రియమైన వారా, ఆ 3 విషయాలు మూడు విషయాలను మరి దేవుడు తన దగ్గరికి పంపించాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఆ 3 విషయాలు కిందికి పోతే, కావున గాదు దావీదునకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరంలో క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవీయవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పుమనెను అని చెప్తున్నాడు. ఈ 3 విషయాలలో దేనికి నువ్వు ఒప్పుకుంటావు అని మరి ప్రవక్త అయిన గాదు గారు దావీదు గారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు పశ్చాత్తపడితే ఒకరు ఒప్పుకుంటే కనికరాన్ని పొందుకునే అవకాశం దొరుకుతుంది. కానీ
మరి చావుకు దేవుడు అప్పగించుకుంటా మరి ఉండిపోతామో కానీ దానికి తగిన పరిస్థితి మాత్రము ఖచ్చితంగా ఉంటదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం దేవుడు ఏ సందర్భంలో ఎవరిని వాడుకుంటాడో, ఎవరి ద్వారా పరీక్షిస్తాడో మనకు తెలియదు. కనుక ఏ పరీక్ష వచ్చినా, ఏ సందర్భమైనా, ఏ టైం అయినా కానీ ఎనీ టైము దేవుని హృదయం కలిగి, అలాంటి మనసు కలిగి ఉండగలగున మనము దేవుని వద్ద ప్రతి రోజు కూడా స్వపరీక్ష చేసుకొని మనం అడగవలసిన వారమే ఉన్నాం. ప్రభువా, ఏ శోధనలోనైనా కానీ, ఎటువంటి సమస్యలైనా కానీ నేను పడిపోకుండానైనా నీ చిత్తం నాలో జరుగులాగున నాకు సహాయం దయచే ప్రభు అని మనం ప్రభు పాదముల వద్ద అడగవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి దావీదు రాజు గారి విషయంలో జరిగిన విషయాలు ఈ రోజు ఆ విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు, మనలోనైనా కానీ ఏదైనా చెడ్డ తలంపు, ఒక ప్రేరేపణ కలిగి ఉన్నదా, నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నానా అని మనముగా వ్యక్తిగతంగా ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ రీతిగా ఆలోచన చేసుకోనకుండా, స్వపరీక్ష చేసుకోనకుండా మనం అలాగనే మరి ముందుకు కొనసాగితే మరి నష్టపోయే అవకాశం ఉంటది. కనుక ప్రేమని వల్ల ఆ రీతిగా నష్టపోకుండా ఉండాలి అని అనుకుంటే ఆత్మానుసారంగా, మరి శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడిచే విధముగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ప్రతిరోజు, ప్రతి దినము, క్షణము కూడా స్వపరీక్ష చేసుకోవలసిన వారమే ఉన్నాం. అలాగే స్వపరీక్ష చేసుకోకుండా మరి వ్యక్తిగతంగా నాకు నేనుగానే అలాగనే మరి ముందు కొనసాగితే మరి దావీదు రాజు గారు చేసిన తప్పిదాన్ని బట్టి అనేక ఇబ్బందులు, ఇరుకులు, బాధలు పడినట్టుగా మనం చూస్తుంటాం. కనుక ఈ రీతిగా ఇది మరి ఇలా దేవుని మాటకు లోబడకపోవడం ద్వారా మరి చూడొకసారి సామ్యుల గ్రంథము 2వ సామ్యుల గ్రంథము 12వ అధ్యాయము మరి 9 వచనం చూడండి. 2వ సామ్యుల గ్రంథము 12వ అధ్యాయము. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హితీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎట్లగును? నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతని చంపించితివి గదా. ఇంకా చదువు. నీవు నన్ను లక్ష్యము చేయక హితీయుడకు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చుచున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వారు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేలీలందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, సాతాను నువ్వు నాతాను స్తోత్రం, కరెంట్ లేదు అందుకోసమే తప్పు చదివాను. స్తోత్రం. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియపరిచిన మాట, దావీదు చేసిన తప్పిదమునకును పాపమునకును మరి నాతాను ప్రవక్త వెళ్ళి హెచ్చరించినప్పుడు, ఇక్కడి నుంచి నీ కుటుంబం అంతా యుద్ధమే, మరి సమస్యలు వస్తాయని చెప్పాడు. నీవు రహస్యముగా పాపము చేసావు గాని
బాహటంగా నీ భార్యలు వేరొక వారికి అప్పగించబడును, నువ్వు ఆ నైట్ పొజిషన్ అని పట్ట పగలి మరి వాళ్ళు వేరొకరికి కూడతారని చెప్పినట్టుగా వాస్తవానికి ఈ రోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ కార్యము ఈ లోకములో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను టైలర్ పని చేసేవాడిని, చేస్తాను, ఇప్పుడు చేయను. కానీ ఒకప్పుడు టైలర్ నేను. నా వద్ద గ్రామ ప్రజలంతా చాలా మంది ఇలా వచ్చేవాళ్ళు, ఈ చెడు పనిచేసేవాడు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు తన సొంత భార్య ఎంత చక్కగా ఉన్నప్పటికైనా గాని తన భార్యను పక్క పెట్టి పరా ఇంటికి అలా వెళ్లేవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. తన భర్తను విడిచిపెట్టి పరాయి పురుషుడికి వెళ్ళిపోతుంటారు. అంటే చూడండి, ఇలా ఒకరికొకరు వీళ్ళు వాళ్ళతో అలాగా ఇక్కడ ఒకరు నీతిగా ఉంటే ఒకరు అవినీతిగా ఇంకొకరికి అప్పగించబడే వాళ్ళు కనిపిస్తుంటారు. చూడండి, ఇలా దావీదు రాజు గారు కూడా ఇలా తప్పిదం చేశాడు. తప్పిదం చేసినప్పటికైనా గాని అక్కడ కిందికి వస్తే 13 ఒప్పుకుంటాడు. ఆయన నాతాను ప్రవక్త చెప్పిన మాటకు రాజుగారు ఏం చేశాడంటే పశ్చాత్తపడ్డట్టుగా చూస్తున్నాం. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి ఆయన చెప్తున్న మాట, నేను పాపము చేపిస్తానని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును అని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆయన చావకున్నట్లు పాపమును పరిహరించగానే జీవిత కాలమా సుఖం లేదు, సంతోషం లేదు, ఎప్పటికీ వెళ్ళ దుఃఖమే కలిగినది కనుక మిగిలింది దుఃఖమే. కనుక ఈ ఉదయకాల సమయంలో పాపము చేసి పొరపాటు చేసి ఒప్పుకుంటే మరి ఈ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు ఈ నూతన నిబంధన కాలంలో ఎలాంటి ఘోర పాపినా గాని తన సురక్తం చిందించిన ఆ రక్తం చేత కరగబడి మరి శుద్ధి అవుతామని చెప్పినట్టుగా ఇప్పుడు చూస్తున్నాము. కానీ అంచెలంచెలుగా ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాము. కానీ అలాగా పొందుకుంటాం మరి మాటి మాటికి పడిపోతే ఆ శిక్షకు కూడా గురే అవకాశం ఉంటది. ఆ రోజు నాతాను ప్రవక్త హెచ్చించబడ్డ దావీదు గారు మరి ఆ పాపం నుంచి మరి క్షమించబడ్డాడు, పరిహరించబడ్డాడు, చావకుండా బ్రతికాడు గాని శిక్షను మాత్రము తప్పించుకోలేకపోయాడు. కనుక ఆ శిక్ష ఎలాగొస్తుందో ఒకసారి చూడండి త్వరగా. మరి చాలా చూడే సమయము సరిపోయినట్టు శిక్ష ఎలాగొస్తుంటే అవిధేయత కలిగిన వారికి విధేయత నుంచి అవిధేయత చూపెడితే మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మరి 15 నుంచి 20 వచ్చిన వరకు ఇక్కడ రాయబడింది. ఎలాంటి తెగులు వస్తాయి దేవుని మాట కనుక మనము వినప్పుడు 28వ అధ్యాయము 15 నుంచి 20 వచ్చిన వరకు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును, పట్టణములో నీవు శపింపబడుదువు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, నాతో నీతో మనందరితో చెప్పిన మాటలు, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును, శాపములన్నీ కూడా నీకు సంభవిస్తాయని మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారా, ఆ శాపములు ఒక్కొక్కటిగా దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను
ఆహా తాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బొగ్గగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గములు వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. నీ కళేబారము సకలము. చాలు తల్లి, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. వల్ల ఈ శాపాలు ఎందుకోసమంటే దేవుని మాట వినకపోతే వచ్చే ఈ శాపాలు, ఇన్ని విషయాలు మనము చదివాం కనుక ప్రేమ ఈ రోజు మరి ఇవన్నీ కూడా ఈ లోకములో జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అవి వచ్చాయి. ఈరోజు మరి దేవుని బిడ్డల కుటుంబాలలో కూడా విధేయత లేకుండా అవిధేయత, దేవుని మాటకు లోబడని ప్రజల మధ్యలో కూడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా, ఎంత పని చేసినా అని ఆశీర్వాదం లేదయ్యా, మాకు శాపం ఉందయ్యా, మాకు కష్టాలయ్యా, మాకు రోగాలయ్యా, నష్టాలయ్యా, ఈ విధంగా చాలా మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. కనుక ప్రియమైన వాళ్ళరా, కొన్ని సందర్భాల్లో మనకు శోధన రావడం మనకు మేలు, శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్పాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ దేవుని మాటకు లోబడనప్పుడు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఈ శాపాలన్నీ కూడా ఈ రీతిగా వస్తాయని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కనుక ఆ రోజు మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన దేవుడు ఈ రోజు నూతన నిబంధన కాలంలో కూడా అదే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. కనుక మన జీవితంలో కూడా, మన బ్రతుకు విధానములో కూడా మరి దేవునికి అవిధేయత చూపెడితే మన పైన కూడా దేవుని ఉగ్రత దిగి వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, దావీదు రాజు గారు ఎంత గొప్ప ఆ విశ్వాస వీరుడో, ఆయన శ్రమలో ఉన్నవాడు. కానీ ఆ కంటి ద్వారా, కామం ద్వారా కొంత నష్టము, మరి ఆ హృదయములో ఒక చెడ్డ ప్రేరేపణ ద్వారా, ఆ లెక్కించడం ద్వారా మరి కొంత నష్టము, దాని ద్వారా ఈ శాపాలు అనుభవించవలసి వస్తుంది. తన ద్వారా తన యొక్క ఆ వెనుకమల్ల ఉన్న మొత్తం ఆ కుటుంబ సభ్యులతో అనుభవించవలసి వచ్చింది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ఒక మాదిరిగా రాయించిపెట్టాడు దేవుడు. దానిని బట్టి నీవు నేను మన జీవితాలను సరిదిద్దుకొని ముందుకు కొనసాగవలసిన వారమే ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి దావీదు రాజు గారి కనుక ఎలాగైతే మరి ఆ హెచ్చరిక చేశాడు తన యొక్క ప్రవక్త ద్వారా, మరి నీకు నాకు కూడా ఈ మాటలు వర్తిస్తున్నాయి. కనుక మన జీవితంలో కూడా దేవునికి అనుకూలంగా ఉన్నామా, లేమా, దేవునికి మరి మహిమకరంగా బ్రతుకున్నామా, మరి మనకు మనే మహిమ తెచ్చుకులా ఉన్నామా అని మనము ఆత్మ విమర్శ చేసుకొని మరి ఈనాటి మట్టికి ఈ సమయాన్ని ఎందుకు సమయం పోతుంది కనుక మరి మిగతా విషయాలు మరి దావీదు రాజు గారు ఆ తెగులు పుట్టినప్పుడు మూడు విషయాలు చెప్పాడు. దేన్ని కోరుకున్నాడో ఆ కోరుకున్న విషయాలను, మరి తర్వాత తెగులు ఎలాగ ఆగిపోయాయో, ఆ తర్వాత ఎలాగ సమాప్తం అయిపోయిందో, దేవుడు కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు. కనుక దాని విషయంలో మిగతా విషయం రేపు మాట్లాడుకుందాము. ఒక ప్రేమ వల్ల మరి సమయం చాలా ఎక్కువైపోతుంది కనుక ఇంతటితో ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి జోసెఫ్ మూర్తి అన్నయ్య గారికి కూడా తెలియపడుతున్నాను. కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక.